అయితే నేను మా అమ్మాయిని అడిగానండి, ఈ కూర పేరు ఏం పెట్టాలి అని. సోయా చికెన్ అని పెట్టాము. మీరు అలాగే పెట్టండి అని చెప్పింది. ఇంకా కొంచెం గట్టి పడిపోయింది అని అంటే కూరకు సరిపోద్ది. అంటే ఇది తెల్లగా కనపడుతుంది, ఎర్రగా కాకుండా. ఎండుమిరపకాయలు వేసినా కూడా దాంట్లో తెల్ల నువ్వులు, కొబ్బరి, జీడిపప్పులు అవన్నీ వేసాం కదా, అందువల్ల మసాలా తెల్లగానే ఉంటుంది. ఇంకా వేరే రకమైన కారాలు అయితే నేను ఏమీ వేయను కూడా. మామూలు కారమే వేస్తాను. ఆ రకరకాల కారాలు వేస్తే కూడా మా ఇంట్లో అసలు ఒప్పుకోవట్లే. అందుకని నేను మామూలు కారం వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకొంచెం ఉడికింది, కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర వేసి నిమ్మకాయ రసం పిండి దింపేస్తాను. ఈ సోయా చికెన్కి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూస్తాము. అయితే మనకు ఆస్తులు అంతస్తులు అయితే ఉండొచ్చు కానండి, అవన్నీ అయితే ఎవరికి పంచలేము. కానీ ప్రేమ అనురాగాలు అయితే పంచుకోవచ్చు. ప్రేమతో అనురాగం అనేది ఏంటంటే, ఇప్పుడు నేను చేశాను ఈ వంట, ఇది నచ్చిందా లేదా మీరు కామెంట్లు పెట్టాలి, లైకులు కొట్టాలి, చూడాలి. మీకు నచ్చితే ఇదే విధంగా ఈ వంటని మీరు ఒకసారి చేసుకొని తిని చూడాలి. అప్పుడు కదా ఇది బాగుందో లేదనేది మీకే అర్థమవుతుంది. మేము చెప్పేదానికంటే చేసుకొని తినేది బెటర్ కదా. అన్నీ నేను వేసినటువంటి పక్కాగా సరిపోయినాయండి, సూపర్గా ఉంది. అయితే నేను చేసిన ఇన్ని రోజులు నుంచి చేస్తున్నాను కానీ చికెన్లో, కానీ ఇది మాత్రం చాలా వెరైటీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు లాస్ట్గా నిమ్మకాయ రసం పిండేస్తాను. కొంచెం ఉప్పు వేస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఒక చిటికంత ఉప్పు వేస్తాను. ఇంకా కొంచెం గట్టిగా దగ్గరగా రావాలి, అప్పుడే ఈ కూర బాగుంటుంది. ఎందుకంటే నేను అక్కడ వాళ్ళు చేసినప్పుడు తిని చూశాను కాబట్టి ఒక చిటికడంత ఉప్పు వేసేస్తాను. ఇప్పుడు కొంచెం కలపదాం. కానీ వాళ్ళు చేసేటప్పుడు చూసి చేసిందే ఇది. తిన్నా చాలా బాగుంది, చేస్తున్న వాసన భలే ఉంది. వాసన అంటే వాసనే కాదు, కూర టేస్ట్ కావాలి. వాసనది ఏముంది, అల్లం ఎర్రగడ్డ తెల్లగడ్డ పేస్ట్ వేగితేనే 3 మైళ్ళ దూరానికి వస్తుంది స్మెల్. కూర తిన్నప్పుడు చూసేది స్మెల్, వాసన అనేది, రుచి అనేది అప్పుడు తెలుస్తుంది, మామూలుగా తెలీదు. ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి తర్వాత నిమ్మకాయ రసం పిండేస్తాను. 5 నిమిషాలు అయిపోయింది, చూసారా ఇంత దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు మనం అన్నంలో వేసుకొని తిన్నా కూడా ముక్క పులుసు ఇది ఆరేటప్పటికి ఇంకా కొంచెం గట్టి పడిపోద్ది, ముక్క దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు అన్నంలో వేసుకొని కలుపుకొని తినడానికి ఈ మోయినంగా ఉండాలి పులుసు, ఈ మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇది ఫ్రైయా పులుసు మనం ఏదైనా అనుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్గా నిమ్మకాయ ఒక చెక్క పిండేస్తుంది, ఒక బద్ద. చాలు. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర ఉంది, అది వేసేస్తాను. అంతేనండి. మీరు ఒక లైక్ కొడితే అది చాలా విలువైంది నాకు. ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అంతే సింపుల్. కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను. మా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసి చూపించాను. దీనిలో నేను ఏమేమి వేసానో అవన్నీ మీరు వేసుకొని మీరు ఈ విధంగా వండుకొని ఒకసారి తిని చూడండి. చూసిన తర్వాత ఇది బాగుందా బాగలేదా అనేది మీకు అర్థమైపోద్ది. మేరమ్మ యూట్యూబ్ ఛానల్ కరెక్టే, ఆమె చెప్పింది నిజమే, నమ్మొచ్చు అనే ఒక నమ్మకం కూడా మీకు కూడా కలగద్ది. మీరు ఫాలో అవ్వండి. ఒకసారి వంటను చూసి గ్యాస్ అయితే ఆపేస్తున్నా. ఇంక ఎంతకన్నా చిక్కగా వస్తే చాలదు మాకు. నాకు ఈ పులుసు నాకు కావాలి. నాకు ఇలా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఫ్రైలు తిన్నా, నేను ఎక్కువగా పులుసు, నాకు నా 2 మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసరంగా చేస్తాను. ఈ పులుసు వేసుకొని అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,